హాయ్, నేను మీ బాలు ఖైదీ సిరిసిల్ల. ఈరోజు దుబాయ్ లేబర్ క్యాంప్లో ఉన్నాం. అన్న తిరుపతి అన్న జగిత్యాల జిల్లా టీవీలంతా ఇలా మన బలగం టీవీ ప్రేక్షకులకు దుబాయ్లో ఉన్న మన ఒగ్గికథ కళాకారులు పరిచయం చేద్దామని వచ్చినాం. అన్న నమస్కారం. అన్న నమస్తే అన్న. శనార్థి. థ్యాంక్ యూ మిత్రులారా. ఈ ఒగ్గికథ చూస్తాం తెలంగాణలో, కానీ దుబాయ్లో వింటే ఎంత అద్భుతంగా ఉంటుంది. దుబాయ్ ఒగ్గికథ తిరుపతి అన్న ఖచ్చితంగా కథ ఏం కథ చెప్తావు అన్న? ఎల్లమ్మ కథ. ఓకేనా, మరి మొదలు పెడదామా? హరి 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 హే రామ సిరి హరి రాఘవులే ఓ సీత్రవర్య ఉండను మామిల్ల మైసమ్మో అమ్మ మరి చాడమ్మా విష్ణుగా అన్నావు తల్లి మాయమ్మ తల్లి ఆఖరి గురాలా అరే నాయన మా విల్ల మేచమ్మ మరి చారదమ్మ లోనే ఇల్లమ్మ లోకాని కడతా విష్ణు అన్నావు తల్లి ఆఖరి గురాలా నీ తెచ్చిన కచ్చపల్లేది కరమల్ల మీది సంకలో మచ్చేది దైత సుమారి అమ్మ నేనెంతటి వాడని పానంబు వెకిలించి పద్మ వీరంబులైన తలత ఉన్నంతసేపు తలసేను నీ భజన శరణగాలం నాడు చేసేను నీ భజన మరణగాలమాదు మరిసేను నీ భజన సల్లియాది దండామా అరే తొక్కిన భూదేవరా తోడై ఉన్నా అరే మొగడేడ వేడి మాకు మొచ్చాలి మొగడేడ వేడి మాకు మొచ్చవలి సూర్య సెందూర రాజులకు దండ సూర్య సెందూర రాజులకు దండ ఒరి నన్ను కన్నట్టి నా తల్లికి దండ జలమహమిచ్చి నా తండ్రికి దండ జలమహమిచ్చి నా తండ్రికి దండ ఒరి అన్నం పెట్టి నా తల్లకు దండ మమ్ముల ఆదరించి నా పెద్దలకు దండ ఒరి గవ్వ గట్టి నా గణపతి దండ నాకు లింగం గట్టి నా గురువుకు దండ ఒరి లింగం గట్టి నా గురువుకు దండ ఒరి మంత్రగణ నామనమారా ఒరి నామనమారా నీకు 10,000 దండ ఒరి కట్టు పోతారా నా కన కొడకారా నా కన కొడకారా 10,000 దండ ఒరి పెట్టు పోతారా నా పెద్ద కొడకారా ఒరి నా పెద్ద కొడకారా నీకు 10,000 దండ ఒరి నా పెద్ద కొడకారా నీకు 10,000 దండ ఒరి దారి దొంగారు నా దండ కాడారా ఒరి నా దండ కాడారా నీకు 10,000 దండ చల్లు రామ 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 ఒరి రామ 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 ఒరి రాజతీయ మండలము రామ రామ ఒరి వారేల పట్నములు రామ రామ ఒరి వలేలు తునారామ రామ రామ ఒరి విష్ణుదేవుడు ఏలి రామ రామ ఒరి ఇంద్రమూడు లోకలము రామ రామ ఒరి బ్రహ్మదేవుడు ఏలి రామ రామ ఒరి బ్రహ్మ కంచి పట్నమండ రామ రామ ఒరి శివుడు సంగమేలి రామ రామ ఒరి శివపూరి పట్నమాట రామ రామ ఒరే పర్వతమ్మ ఏలి రామ రామ ఒరే పాయక పంచాదగిరి రామ రామ ఒరే మారేలు పట్నమూలు రామ రామ ఒరే వల్లేలు రామ 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 దేవయే అయ్యో రామ ఓ రామ 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 రామ
ఒరే కాపులన్న ఏలి ఏలి రామ రామ ఒరే కొలకు ముందు పుట్టినది రామ రామ అది కొల్లాపూరి పట్నమాట రామ రామ ఒరే బీరయ్య ఏలి ఏలి రామ రామ ఒరే బిరల కుర్తి మానవాట రామ రామ అది అక్కమ్మ ఏలి ఏలి రామ రామ ఓరి హయ్యలగిరి పట్నమాట రామ రామ దేవయే ఓరి గొల్లారాజు లేలి ఏలి రామ రామ అది ఉరిసి ఊరాడిగొండ రామ రామ ఓరి ఉత్తరం బుధునకొండ రామ రామ వరేల నాయన ఎవరేల పట్నాలు వాలేరుతున్న మిట్టి దేవుడు ఇంత మూడు లోకం బ్రహ్మదేవుడు ఏలది బ్రహ్మ కంచిపట్నం శివుడి సంఘం ఏలది సూపరి పట్నం పర్వతం ఏలది పంచాదిగిరులయ్యా కాపులు ఏలేదు కోలుకు ముందు పుట్టిన కొల్లాపురి పట్నం గొల్లలే గొల్లలంటే గొల్లలు ఏలేదు ఉరిసి ఊరాడిగొండ ఉత్తరాన దొనకొండ మధ్యాహ్న దొనకొండ మరి గొల్లల పట్నం అయ్యా అయ్యో రామాబో రామ 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 ఓరే శ్రీరాముడు ఏలి ఏలి రామ రామ పది అయోధ్య నగరం రామ రామ ఓరే శ్రీకృష్ణుడు ఏలి ఏలి రామ రామ ఓరే తారకాది నగరం అయ్యా రామ రామ ఓరే పంచ పాండవులు ఏలి ఏలి రామ రామ వాది వత్తినాది పురమయ్యా రామ రామ హరే రామ ఓ రామ 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 ఓరే కులాసాము ఏలి ఏలి రామ రామ ఒరే సాగు జమున పెళ్లి ఆట రామ రామ మాది ఏకుదొండ బ్రహ్మాట రామ రామ వాళ్ళు ఈ నూట ఇదారే రామ రామ వాళ్ళు వద్ది గగర పొల్లు ఆట రామ రామ అయ్యో ఈ నూట ఇదారే రామ రామ వాళ్ళు ఉన్ని గగర పొల్లు ఆట రామ రామ అయ్యో కులమో కుదికేల వంటి రామ రామ 10 సంవత్సరం కాలం అంటే రామ రామ వరల నాయన వడవండి యూజన కులసాము లేలేదు సాకు జౌన పెళ్లి ఏకుదొండపురం ఇన్నుట ఇద్దరు పత్తి కంకర పళ్ళు ఇన్నుట ఇద్దరు ఉన్ని కంకర పళ్ళు నన్నుట 4 ఇట్ల నాదాయి కులమమ్మ అందుకే అన్నారు నాయన వడవంటి ఒక్క ఈనాటికి ఆనాటికైనా కులమిడిసిన పక్షి వనమిడిసిన కోతి ఎంత దూరమైనా జీవించరాదన్నారయ్యా కులమేమో కుతికలం అంటే సముద్రం మోకాలం అంటున్నారయ్యా నన్నుట 4 ఇళ్ళ నాదాయి కులమా 10,000 ఆశరారది మరి తరగబోయే చరిత్ర అనగా మరి ఎట్లా ఉన్నదమ్మా ఎటమంటి చూసిన వరేనక ఎల్లమ్మ శివుని చిన్న బిడ్డ శివనెల్లి మాత రాజులాడి బిడ్డ రంభసాని మలక గౌన్లాడి బిడ్డ గణతారి బొమ్మ మధులాడి బిడ్డ మా ఊరాల ఎల్లమ్మ మరి ఎల్లమ్మ తల్లిని వడవంటి ఒక పరశురాముడు పెట్టే బాధలకు ఏగలేక వానాడు ఎల్లమ్మ తిరుక్కుంటా వడవంటి ఒక ఎలివాడపట్నం జంబవంతుల కూడా ఏనాడు ఏలవచ్చనా చల్లో రామ రామ పోయి రామ 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 పోయి రామ 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 ఒరే జంబవంతుల గూడే రామ రామ అరే మా తల్లి ఎల్లవ్వా దేవి రామ రామ అరే మా తల్లి ఎల్లమ్మా దేవి రామ రామ రేణుగా ఎల్లమ్మ ఒరే కొడుక రాముడు వటవంటి తండ్రి జాడ ఎప్పువని బాధిస్తున్నావు కొడుక వటవంటి లంగంటున్నావు దొంగంటున్నావు వటవంటి ఒక ఏనాడు యువతనం మారు దెబ్బలు కొడుతున్నావు కొడుక
నేను ఎక్కడ ఉండాలి ఏడ జాక్కునాలి వానాడు అటువంటి జమదగ్ని ముని రాజు అని పొంగ పుట్ట మీద బాణము నాటినాడు అటువంటి సత్యాన బోనము తీసుకత్తే ఓ నాద అటువంటి బోనము దివు లేవు అంటే ఏమిటే ఎల్లమ్మ నువ్వు ఎంగిలైన బోనము తెచ్చినవు నేను తినటోని కాదు నేను లేచిటోని కాదు అని మరి ఇలా నడిచేది ఏంటిదిరా నవరాత్రులు అంటే కనక దుర్గమ్మ గారి పూజ అరే పిల్లగా ఏలాంటికి ఎన్ని రాత్రులురా మూడు రాత్రులు మరి అటువంటి ఒక కనక దుర్గమ్మని దర్శనం చేసుకొని ఇంటికాడ ఉండి అదృష్టం మనకు లేకపాయే మరి అటువంటి ఒక దుర్గమ్మ తల్లి మమ్మల్ని అందరి సల్లంగా చూడు అని చూసినవా అటువంటి ఒక మనం దుర్గమ్మ పేరు మీద మరొక పాట వేసుకుందాం పిల్లగా వేసుకుందావా ఓరి అమ్మ దుర్గమ్మ దండమ్మ దేవి దుర్గమ్మ దండమ్మ ఓరి అమ్మ దుర్గమ్మ నీకు దండమ్మ దేవి దుర్గమ్మ నీకు దండమ్మ అరే చుట్టూ చుక్కల యోజి దుర్గమ్మ నడమ చంద్రుని యోజి దుర్గమ్మ ఓరి నడమ చంద్రుని యోజి దుర్గమ్మ నిన్నే గొల్తోమే తల్లి దుర్గమ్మ వార వారము నాడు దుర్గమ్మ వారం నాడు దుర్గమ్మ పితావరము నాడు దుర్గమ్మ నిన్ను తల్తోమే తల్లి దుర్గమ్మ నీ సేతుకు గాజులు తెచ్చినవే నీ కళ్ళకు కడియాలు తెచ్చినవే నీకు ఓ రంచుకోగాలే దుర్గమ్మ నీకు వడివాల బియ్యమే దుర్గమ్మ నీకు ఓ రంచుకోగాలే దుర్గమ్మ నీకు వడివాల బియ్యమే దుర్గమ్మ నీ కళ్ళకు కాటుక తెచ్చినవే నీ పళ్ళకు దాసేరా తెచ్చినవే నీకు కళ్ళకు కాటుక తెచ్చినవే నీకు పళ్ళకు దాసేరా తెచ్చినవే నీకు దూసుకోను దువ్వేర తెచ్చినవే చూసుకొని వద్దము తెచ్చినవే నీకు దూసుకోను దువ్వేర తెచ్చినవే చూసుకొని వద్దము తెచ్చినవే నీకు ఓ రంచుకోగలే దుర్గమ్మ నీకు వస్తాల రైగలే దుర్గమ్మ నీకు ఓ రంచుకోగలే దుర్గమ్మ నీకు వస్తాల రైగలే దుర్గమ్మ నీకు ఓ రంచుకోగలే దుర్గమ్మ నీకు వస్తాల రైగలే దుర్గమ్మ నీకు సైనియ రైగలే దుర్గమ్మ నీకు సక్కాని గుడకాలే దుర్గమ్మ హరి హరి పురమ రమ ఇదొక క్లిప్ స్టార్ట్ చేయి హరి హరి పిల్లగా మరి అరే ఎటువంటి ఒక ఏనాడు చూసిన వాటికి తొలసూరు ఆ దొండకాయ భూమికి తొలసూరు పచ్చని పురి అటువంటి పండుగలకు తొలసూరు ఆకాశి పండుగ మరి పూజలకు తొలసూరు తొలి విఘ్నేశుడమ్మా ఇగ్గన్న పాట అంటే మరి ఎట్లా ఉండాలి హరి దండాలు దండాలు నీకు కరుణాలా నువ్వు కరమైన దేవుడవే కరుణాలా హరి దండాలు దండాలు నీకు కరుణాలా నువ్వు కరమైన దేవుడవే కరుణాలా నువ్వు బాహిలోన వెలసినావు కరుణాలా నువ్వు గొప్ప దేవుడవు కరుణాలా నువ్వు కాని పాకమలు నువ్వు కరుణాలా నువ్వు కందిగల్ల లింగమయ్యా కరుణాలా హరే దండలు దండాలు నీకు కరుణాలా నువ్వు కనమైన దేవుడవు కరుణాలా ఊరి ఊరు చుట్టూ వరి సెల్లు కరుణాలా అవి ఉండగల పైసలు కరుణాలా నువ్వు పిల్లలతోని పూజలు కరుణాలా నువ్వు తలలతోని మొక్కలు కరుణాలా
నీకు మెత్త మెత్త ఖజుర పళ్ళు గణనాథ నీకు మేలైన అరటి పళ్ళు గణనాథ హరి హరి ఓ రామ రామ ఓరే శరణ శరణ శరణమ్మ రాణి శంభావే రాణి శంభావే రాణి గంగా తల్లి గంగా రాణి దేవి భవాని ఓరే మూడు గంగుల వాడే ముత్యాల రైగే ముత్యపురాజు నిన్ను గలవా మురిసావే గంగో మురిసావే గంగా ఓరే నలుగు గంగుల సిరే నలవట్టూరైకే నలముక రాజు నిన్ను గలవా నడిసావే గంగో నడిసావే గంగా ఓరే గంగ వచ్చే చూడారమ్మ గాలి మేఘాల తలకు వచ్చే తలకురులో మెరియా కిరీటం భూమిరియా ఓరే గంగ వచ్చే చూడారమ్మ గాలి మేఘాల మంగళ పూలివ్వారమ్మ మగవాళ్ళందరూ అందరూ ఓరే ఘనమైన మట్టేవాడ గంగ పుట్టినిల్లో గంగా నిన్ను గోలుసేటి గనులే వారమ్మ ఓరే గంగ నిన్ను గోలుసేటి గనడకాటవయ్యో ఘనమైన తోలకొండ గనడకాటవయ్యో మోరే అట్లట్లా ఆవులెవరియో గోవులెవరియో ఆవుల పోలు రాజు అడవిడ్డాయో సిన్ని విడ్డాయో మోరే ఎత్తుల్లో గోరనాయి మద్దుల్లారిలో మద్దుల్లాగే ఎత్తుల్లో రంగా మోరే మద్దుల్లో నీళ్ళు తాగి ఎత్తుల్లో రంగా ఎద్దుల్లో నీళ్ళల్లా ఎర్రన్న రంగా మాయన్న రంగా మోరి ఎద్దుల్లో నీడల్లా ఎర్రన్న రంగా మాయన్న రంగా ఎండియా మేడకి నెనకల్లా యొద్దు హరి హరి ఓ రామ రామ చల్ రామ 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 జ్యోతి అరే శివుని చిన్న కుమారుడే అరే సిక్కు జేడాల వల్ల అయ్యో సిక్కు జేడల గల్లావాడు ఓరే హగ్గి దేవుడు మల్లయ్య అరే యాకార పిండ ఏ భగవంతుడు మల్లయ్య హరే పర్వతాల మీద ఓరే పురుగు ముట్టని పుష్పములు అయ్యో కప్ప ముట్టని గవదాములు
పురుగు ముట్టని పుష్పాలు పట్టి కప్ప ముట్టని కవుతాలు కావేరి తీర్థం పట్టిండి పట్ట వంటి పాయక 12 ఏళ్ళు భగవంతుడు పూజలు చేస్తున్నాడమ్మా పండు మీద నీ సోకు నీ మీద నా సోకు సీరలు కట్టేలాగా రైకులు తొడిగేలాగా సొమ్ములు పెట్టే అప్పుడు మల్లయ్యో బండి మీద నేనత్తా నిలుపురా మల్లయ్యో బండి మీద నేనత్తా కర్రెట్లా కడదాము కత్తాల కోదాము కర్రెట్లా కడదాము కత్తాల కోదాము కొల్లేలా కడదాము కోన వెళ్ళి కోదాము మల్లేలా కడదాము ఇలవేని కోదాము ముగలాగల కడదాము ముజ్జిగాకు పోదాము ముగలాగల కడదాము ముజ్జిగాకు పోదాము పెద్దట్లా కడదాము పెద్దపురం పోదాము ఓరియాపురం మల్లయ్యో బండి మీద నేనత్తా లేపురం మల్లయ్యో బండి మీద నేనత్తా అరే పిల్లగో ఇంకా కొమరవెల్లి దేవుడా అరే పిల్లగా ఏం పాట పాడదు ఈ పాటలు మనసుకు వస్తలేవంటావు ఇంకేం పాట పాడతావురా ఇంకో పాట పాడాలంటావా ఓరి లేత లేత మా ఇళ్ళ లేత మామిడి పండమ్మో మరదాల మాణికావా లేత మామిడి పండమ్మో మరదాల మాణికావా లేత మామిడి పండు కోసి బొల్ల పెట్టయ్యో బావయ్యో బంగారయ్యా కోసి బొల్ల పెట్టయ్యో బావయ్యో బంగారయ్యా నేను కోసి వల్ల పెడతా గాని నిమగడేమన్నటాడే మరదాల మాణిక్యమా నిమగడేమన్నటాడే మరదాల మాణిక్యమా వారి మొగని మీద మన్ను అయ్య మొద్దు ముండ కొడుకయ్యో బావయ్య బంగారయ్య మొద్దు ముండ కొడుకయ్యో బావయ్య బంగారయ్య మరి మొద్దు ముండ కొడుకు అయితే మొక్కి మోటార్ ఎక్కావే మరదల వానికావా మొక్కి మోటార్ ఎక్కావే మరదల వానికావా నేను మొక్కి మోటార్ ఎక్కుతా గాని చేతుల పైకం లేదయ్యో బావయ్యో బంగారయ్య చేతుల పైకం లేదయ్యో బావయ్యో బంగారయ్య చేతుల పైకం లేకపోతే చెవుల కమాలమ్మవే మరదల మాణిక్యమా చెవుల కమాలమ్మవే మరదల మాణిక్యమా నేను చెవుల కమాలమ్ముతా గాని చేసుకున్న సొమ్మయ్యో బావయ్యో బంగారయ్య చేసుకున్న సొమ్మయ్యో బావయ్యో బంగారయ్య మరి చెవుల కమ్మలమ్మ పోతే కాళ్ళ కడియాలమ్మవే మరదల మాణిక్యమా కాళ్ళ కడియాలమ్మవే మరదల మాణిక్యమా నేను కాళ్ళ కడియాలమ్మత గాని తల్లి గారి సొమ్మయ్యో బావయ్య బంగారయ్య తల్లి గారి సొమ్మయ్యో బావయ్య బంగారయ్య ఇలా నువ్వు నేను ఊడిపోతే ఊరొల్లేమన్నటారే మరదల మాణిక్యమా ఊరొల్లేమన్నటారే మరదల మాణిక్యమా అయ్యో ఊరు దాటేదాకా మనము అన్నయ్యల లెక్కారే మరదల బంగారయ్య మన్నల లెక్కారే బావయ్యో బంగారయ్య అరే ఊరు దాటి లెక్క మనం ఆలు మగలమైదావే బావయ్యో బంగారయ్య ఆలు మగలమైదావే బావయ్యో బంగారయ్య నీ ముచ్చట పాడుగాను వారి ఊరు దాటదాకా అన్నయ్య లెక్క ఊరు దాటినాక ఏది ఆలు మొగల లెక్క మంచి మంది వెళ్ళరే పోరాలు గట్లే చేస్తురంటవా అయితే వారి పాట మనసు కత్తలేదు నువ్వు ఒక పాట పాడు ఒక చిన్న పాట పాడు
బోరి వంకతో మా చెట్టు కింద వంట చెయ్యమ్మో అది గొల్లాల చమ్మాను వంట చెయ్యమ్మో రాజు గొల్లాల చమ్మ ఓరి వంటతో మా చెట్టు కింద వంట చెయ్యమ్మో గాజులల్లాల చమ్మాను వంట చెయ్యమ్మో గాజులల్లాల చమ్మ అరే వంట మీద మన్ను పడ మంట మండదిరో పోలీసుల్లా లచ్చయ్య మంట మండదిరో పోలీసుల్లా లచ్చయ్య అరే దుదిని మా చెట్ల కింద దుప్పటయ్యమ్మో గాజులల్లా లచ్చమ్మ దుప్పటయ్యమ్మో గాజులల్లా లచ్చమ్మ అరే ఈ పాట మనం మందిని తక్కువ మనసు కత్తలేదురా అంతేనా కదా అయితే ఇంకో ఏ పాట పాడదాం ఏం పాట పాడదాం తమ్ముడు ఊరి సీరియల్లేవు రైకెళ్ళేవు రాతో నా రాతానని పోరగల్ల నిడిచిపెట్టి పోతానని పోతా ఊరి సీరియల్లేవు రైకెళ్ళేవు రాతో నా రాతానని నిడిచిపెట్టి పోతానని పోతా అరే ఇక్కడ చూడ అక్కడ చూడు లచ్చనో లచ్చి నువ్వు అడుకొని తెచ్చుకోయే లచ్చి నా లచ్చి అరే పోరగళ్ళకి బట్టలు లేవు రాతో రాటానే పోటగల నిడిచి పెట్టి పోతో నేను పోతా అరే సీరియల్ లేవు రేగల్ లేవు రాతో రాతా రాత మీద మన్ను అయ్యబోతో నేను పోతా అరే ఇక్కడ చూడ అక్కడ చూడు లచ్చి ఓ లచ్చి నువ్వు అడుక్కొని తెచ్చుకోయే లచ్చి నా బుజ్జి నువ్వు పోత పోత రాని ఎప్పి లచ్చి ఓ లచ్చి నా మందిర మనం దియ్యకే పొద్దు నా లచ్చి అరే పోత పోత రాని ఎప్పి లచ్చి ఓ లచ్చి నా మందిర మనం దియ్యకే బుజ్జి నా బుజ్జి అరే పిల్లగా మరి అటువంటి చూసినవా మరి అటువంటి ఒక రేణుక ఎల్లమ్మ అంటే ఎట్లా ఉండాలి పిరిగడ నీ నడు వెళ్ళమో తల్లి ఎల్లమ్మ నీ పలకవన్న సిరి ఎల్లమో తల్లి ఎల్లమ్మ అరే పిరిగడ నీ నడు వెళ్ళమో తల్లి ఎల్లమ్మ నీ పలకవన్న సిరి ఎల్లమో తల్లి ఎల్లమ్మ నవ్వు మౌల గట్టి ఎల్లమో తల్లి ఎల్లమ్మ నువ్వు నాడి కట్ట గట్టి ఎల్లమో తల్లి ఎల్లమ్మ నువ్వు చేరిపోతుల బట్టి ఎల్లమో తల్లి ఎల్లమ్మ నువ్వు జడ కప్పులేసి ఎల్లమో తల్లి ఎల్లమ్మ అరే నవ్వు మౌల బట్టి ఎల్లమో తల్లి ఎల్లమ్మ నువ్వు నాడి కట్ట గట్టి ఎల్లమో తల్లి ఎల్లమ్మ అరే నువ్వు గట్ట సిర ఎల్లవో తల్లి ఎల్లవా అది కలియాప సిర ఎల్లవో తల్లి ఎల్లవా అరే నువ్వు గట్ట సిర ఎల్లవో తల్లి ఎల్లవా అది కలియాప సిర ఎల్లవో తల్లి ఎల్లవా అరే నువ్వు ఎల్లవో తల్లి ఎల్లవా అది నవ్వులకే ఎల్లవో తల్లి ఎల్లవా అరే పిల్లగో థ్యాంక్ యూ తిరుపతి అన్న మా బలగం టీవీకి మంచి టైం ఇచ్చి అన్నగారు లింగారెడ్డి గారు రండి ఇప్పుడు యాదవుల కంటే ఒక కథ వస్తుంది మళ్ళీ లింగారెడ్డి అని చెప్తున్నారు మరి నీకెట్లా మామూలు చిన్నప్పుడు అట్లా యాదవులేనా మీరు కూడా యాదవులే ఓకే మిత్రులారా థ్యాంక్ యూ ధన్యవాదాలు ఈ దుబాయ్లో తిరుపతి అన్న టీం మీ అందరిని అలరించిందని కోరుకుంటే ఎందుకంటే ఈ కళలను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది తెలంగాణలో ఒకప్పుడు ఇప్పుడు కూడా ఒగ్గు కథ అంటే ఒక ప్రాముఖ్యత ఉంది మన ఒగ్గు కథలు కూడా గల్ఫ్కు వలస వస్తున్నాయి కాబట్టి బతుకమ్మ వేడుకలకు మన బలగం టీం వచ్చింది కాబట్టి ఒకసారి వీళ్ళ టీంను కూడా ఒకసారి కలిసి వీళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని వీళ్ళ కళను మళ్ళొకసారి దుబాయ్ నుండి మీకు మళ్ళీ తెలంగాణ ప్రజలకు తెలుగు ప్రజలకు వినిపించాలని ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాం తిరుపతి అన్న మొత్తం మీ పని వదులు పెట్టుకొని నా కోసం టైం ఇచ్చి లింగారెడ్డి గారు దినేష్ శ్రీను అందరికీ ధన్యవాదాలు మొత్తాన్ని నా బలగం టీవీ తరఫున కూడా మీరు మంచిగా ఉండాలి మంచిగా సంపాదించుర్రి కళలు వర్ధిల్లాలి ఈ ఒక్క కథలు ఇప్పుడు మీ వయసులో కూడా నేర్చుకోవడం గ్రేట్ అబ్బా ఎందుకంటే ఈ మన తాతల కాలం తనుల కాలంగా కథమైనవి ఈ నేర్చుకున్నాడు ఇప్పుడు కూడా ఇక్కడ దుబాయ్లో కూడా
మీరు ఇంత ఈ కళను ప్రదర్శించడానికి ధన్యవాదాలు తిరుపతి. మా కళాకారులను ఇక్కడ మమ్మల్ని గుర్తించి మా కళను ప్రోత్సహించినందుకు, మా కళ గుర్తించినందుకు మన అన్న బాలన్న గారు, అదే మన బలగం టీవీ వారికి మా కళాభివందనాలు. చూస్తున్న ప్రేక్షకులకు కూడా కళాకారులని గుర్తించండి, కళను గౌరవించండి. జై హింద్. మంగళవారం పాడదాం. పాడదాం. సరే, ఇక్కడ ఉంటా, పాడండి. మీరు ఒరే మంగళ మాని పాడరు మల్లయ్య నీకు మంగళ జ్యోతులు ఇవ్వరు. ఒరే మంగళ మాని పాడరు ఎల్లమ్మ నీకు మంగళ జ్యోతులు ఇవ్వరు. ఒరే మంగళ మాని పాడరు బీరయ్య నీకు మంగళ జ్యోతులు ఇవ్వరు. ఒరే మంగళ మాని పాడరు రాజన్న నీకు మంగళ జ్యోతులు ఇవ్వరు. ఒరే మంగళ మాని పాడరు రాజన్న నీకు మంగళ జ్యోతులు ఇవ్వరు. ఒరే మంగళ మాని పాడరు గణపయ్య నీకు మంగళ జ్యోతులు ఇవ్వరు. ఒరే మంగళ మాని పాడరే ఎల్లమ్మ నీకు మంగళ జ్యోతులు ఇవ్వరు. ఒరే మంగళ మాని పాడరే దుర్గమ్మ నీకు మంగళ జ్యోతులు ఇవ్వరు. ఒరే మంగళ మాని పాడరు మల్లయ్య నీకు మంగళ జ్యోతులు ఇవ్వరు. ఒరే మంగళ మాని పాడరు గంగమ్మ నీకు మంగళ జ్యోతులు ఇవ్వరు. ఒరే గంగ మంగళ మాని పాడరే పోసవ్వ నీకు మంగళ జ్యోతులు ఇవ్వరు. ఒరే అరతువరే మంగళారతువరు దేవాన జ్యోతులకు నివల్లివ్వరు. ఒరే హరతువరే మంగళారతువరు దేవాన జ్యోతులకు నివల్లివ్వరు. ఒరే పూలేమో పూసినాయి పూజ చెయ్యరే వరంబాయి జగమల్ల సాలు చెప్పరు. ఒరే పూలేమో పూసినాయి పూజ చెయ్యరే అయ్యో కౌరెల్లి మల్లు భారతివ్వరు. కొమరలి మల్లయ్య నీకు కొమరలి మల్లయ్య నీకు వైలని మల్లయ్య నీకు ముజ్జిగ మల్లయ్య నీకు ఆ పుట్టల మల్లయ్య నీకు గట్టుల మల్లయ్య నీకు ఒరే కాకల మల్లయ్య నీకు ఆ కందులని మల్లయ్య నీకు ఆ కత్రసాల మల్లయ్యకు ఆ పుట్టల మల్లయ్య నీకు ఆ గట్టుల మల్లయ్య నీకు దుంపెడ మల్లయ్య నీకు ఒరే దుబ్బారా జైన నీకు ధనపురి నరసయ్య నీకు ఆ ధనపురి గంగమ్మ నీకు బిరపురి నరసయ్య నీకు ఆ కొండగట్ట మంజన్న నీకు ఎముడల రాజన్న నీకు ఆ ఎలబది పోసమ్మ నీకు ఎముడల భీమన్న నీకు అరే హారతువరే మంగళారతువరు తిరుపతి కన్నకుడి వల్లయ్యవరు. ఒరే హారతువరే మంగళారతువరే తిరుపతి కన్నకుడి వల్లయ్యవరు. మంగళం మంగళం మా దేవదేవునికి. తిరుపతి అన్న, థ్యాంక్ యూ అన్న. మీకు కూడా మీరు ఒకవేళ మా ఇక్కడి దాకా వచ్చి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మమ్మల్ని గుర్తించి మమ్మల్ని నలుగురికి పరిచయం చేసినందుకు మా కళమ్మ తల్లి తరపున మీకు కళాభివందనాలు. థ్యాంక్ యూ తిరుపతి అన్న. ముఖ్యంగా కోరేపు మల్లేష్ మిత్రుడు తిరుపతి అన్న ఇక్కడికి తీసుకొచ్చిండు. మరి మోతే రామన్న కూడా అందరికీ ధన్యవాదాలు. దుబాయ్ అన్నలకు కూడా, ఇటువంటి కళాకారులకు ఇక్కడ గల్ఫ్ సంఘాలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇటువంటి కళాకారులకు ఖచ్చితంగా చేయుతనివ్వండి. ఏదైనా ఈవెంట్స్ అయితే ఖచ్చితంగా ఇటువంటి బృందాలను మళ్ళా మన తెలంగాణ కల్చర్ను ఆ ఈవెంట్లో పరిచయం చేయాలంటే మీలాంటి వాళ్ళతోనే అవుతుంది. ఖచ్చితంగా ఈటీసీఏ కానీ జీటీడబ్ల్యూసీఏ కానీ ఇంకా చాలా సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. తిరుపతి అన్న లాంటి చాలా కళా బృందాలు ఇంకా హైదరాబాద్ మన దుబాయ్లో ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా వీళ్ళకి చేయుతని అందించి వీళ్ళ ప్రతిభను గుర్తించాలని నేను విజ్ఞప్తి చేస్తూ బలగం టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం పెడుతూ ధన్యవాదాలు. అన్న మా కళాభివందనాలు మీకు అందరికీ. కోరే మల్లేష్ అన్న, నువ్వు మమ్మల్ని ఎక్కడో ఉన్న వాళ్ళని ఎక్కడికి తీసుకొచ్చినావు, ఇవాళ అన్నకు పరిచయం చేసినావు, అన్నతో ప్రపంచానికి పరిచయం చేసినావు మరుగున పడ్డ ఒగ్గు కళను. మేము ఇక్కడ ఉన్నామన్నట్టు మా కుటుంబ సభ్యులకు ఎవరికి తెలియదన్న.
ఎందుకంటే మేము తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగి మా తాతల తండ్రులు ఒగ్గు కథ జీవనాధారం లెక్క చేసుకుంటే వచ్చిర్రు, ముసలు లేరు, వాళ్ళు సాతాకుంటారు, కొంతమంది చనిపోయారు. ఇప్పటికి కూడా మాకు గవర్నమెంట్ గుర్తించలేదు. కనీసం మాకు ఒగ్గు కళాకారులకు పింఛన్ ఏర్పాటు చేయాలని మీ ఛానల్ తరపున ఆ తెలంగాణ గవర్నమెంట్కు మేము విజ్ఞప్తి రేవంత్ అన్న అన్న రేవంత్ అన్న దుబాయ్ నుంచి విజ్ఞప్తి చేస్తారు సీఎం గారు, ఖచ్చితంగా చేస్తే నువ్వే వేయాలన్న మా లెవెల్తో కాదు. చూసారు అంత నమ్మకం. ఖచ్చితంగా ఒగ్గు కథ కళాకారులకు పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలి ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళ రైట్ అది. ఎందుకంటే ఇటువంటి కళ 1000 మందిలో కూడా ఒకరికబ్బది. అవునా కాదు? ఒక కథ చెప్పాలంటే తెల్లారదాకా ఇప్పుడు ఏదన్నా చదవాలి, ఒక పాట పాడే సింగర్ ముంగడ బుక్ పెట్టుకొని పాడు చెప్తాడు అన్న, రాసుకుంటాడు. కానీ ఒగ్గు కథ అనేది రాసుకునే గంధాలలో లేదు. అది ఒక ఎదటోళ్ళు వాడితే వాళ్ళని చూసి నేర్చుకొని మునుబట్టి మును కలుసుడే తప్పితే ఇంకోటి లేదన్న. ఏ కథ అయినా ఇప్పుడు పొలం గలవో తోరీతు, పశువు గలవో తీరు, మక్క గలవో తోరీతు, ఇట్లా ఈ రీతు గడ్డి తోరీతు అన్నట్టు ఏ లైన్ ఏ మును పట్టితే అదే మును ఆ కథ తీసుడు. ఇంత కళ ఇది గొప్పతనం. నేను ఎంతటి వాడి, నేను ఒక పై సంబంధం కాదు, కానీ ఈ కళను పుట్టించింది ఏ తాతల నాడు తండ్రుల నాడు భూగోళం పుట్టినప్పుడు పుట్టింది ఇయ్యాల కాదు. ఇది చెప్పుకుంటూ వస్తారు. ఇట్నే సాగుతుందన్న. మేము మా తర్వాత మా పిల్లలు కూడా ఇది చెప్పవలసిందే. కొమరేల్లి మల్లన్న మా కులదైవం, ఓకే, అతని ఆశీస్సులతోనే ఇయ్యలేదాకా మేము ఇక్కడ ఉన్నామన్న. మీ తరపున మీ ఛానల్ తరపున థ్యాంక్ యూ అన్న తిరుపతి అన్న, ధన్యవాదాలు. మీ ఆశీర్వాదాలు ఈ బలగం టీవీ కూడా మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలి. కళాకారులై గల్ఫ్ అన్నలై అందరికీ మా వాళ్ళు కూడా ఎంతో మంది ఇక్కడ గల్పులు ఉన్నారు, కానీ వాళ్ళందరూ రాలేక పేర్లు ఇవాళ టైము వాళ్ళకు లేదు, పనులు నిమిత్తం పేరు కాబట్టి వాళ్ళందరూ ఇక్కడ మా దగ్గర ఉండలేకపోయారు. మీరు ఎవరు తప్పు పట్టుకోవద్దు, మీకు శనార్థి కుల బాంధవులకు. ఎందుకంటే మేము ఎవరినో ఉద్దేశించి కాదు, మాకు మేము చేసుకునేది కాదు. సడన్గా అనుకోకుండా వచ్చింది, అన్న వచ్చిండు, అన్న కుదరదు, అన్న ఇయ్యాలని మనకు తీరుతా అన్న అన్నాక సరిపోనని 3-4 మనందరి తరపున, మన ఒగ్గు కళాకారులు అందరి తరపున మేము ఇవాళ ఈ బలగం టీవీలో కనబడుతున్నాం. ఇది మా ఒక్కళ్ళ గొప్పతనం కాదు, మేము ఒక్కళ్ళం అది కావాలనే కాదు, మన అందరిది. మీరు ఎవ్వరు నారాజు కావద్దు. అన్న కులానికి క్షణార్థి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. హలలే పిలగో, అరే రే రే ఇయ్యల్ల గలుపు లోపలున్న గలుపు జిందగీలంటే, అరే రే ఇయ్యల్ల గలుపు లోపలున్న కట్టాలు చెప్పుతుంటే తెల్లారబోదు పొద్దుకపోదవ్వా. ఉన్న ఊరు నిడిసి కన్న తల్లి నిడిసి, కన్న తండ్రి నిడిసి, చేసుకున్న భార్య నిడిసి, తోడబుట్టిన పిల్లలు నిడిచిపెట్టి ఇలా అటువంటి ఒక బతుకు తెరువు కోసమని పొట్ట సేద పట్టుకొని వచ్చినోళ్ళు ఎంతో మంది గలుపు లోపల. ఇక్కడికి వచ్చి చూస్తుంటే అవ్వా వాళ్ళ మాట మనకు అర్థం కాపాయ, మన మాట వాళ్ళకి అర్థం కాపాయ. కొంతమంది కడుపు నొచ్చిన చెప్పరాదు, కాలు నొచ్చిన చెప్పరాకపాయనా. అయ్యయ్యో ఎర్రని ఎండల్ల గుమ్మడి పండోలే మాడుకుంటా, మరి అటువంటి ఎర్ర ఈమె లెక్క మాడిపోతున్నారు రాగల పన్నలు. ఒకవేళ కాడరాని రోగం వచ్చి అవ్వా, ఒకవేళ అటువంటి ఒక కట్టె కింద పడ్డనాడు నిన్ననే నేను ఒక ముచ్చటిన్నా. మరి బిల్డింగ్ మీదికి వెళ్ళి దిగేటి పిల్లగాడు కాలు జారిపోయి కింద పడిపోయి చనిపోయినడాట. ఇంటికాడ వాళ్ళవ్వా, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, వాళ్ళ బాపు, వాళ్ళ అన్నదమ్ములు, మా వాడు దుబాయ్ వేయండి రేపత్తడు, మా పత్తడు నెలగానే పైసలు పంపిస్తాడు, మా డాడీ వాళ్ళన్న అత్త ఏమన్నా పంపిస్తారని పిల్లగాళ్ళు చూస్తారు. అయ్యో చూసేటి పిల్లలకు ఓ దేవుడా, చూసేటి పిల్లలకు ఓ దేవుడా, చూసేటి పిల్లలకు ఓ దేవుడా, చూసేటి పిల్లలకు ఓ దేవుడా. ఇక మీ బాబు రాడు, మీ బాబు అటువంటి ఒక్క కనరాని దేశం వెళ్ళిపోయాడు, అటువంటి మీ బాబు అని పేరని తెలిసినాడే అవ్వా. అయ్యో నాయన్న నిన్న మొన్న నువ్వు ఫోన్ చేస్తే, బాబు నాకు ఇది కావాలనే, బాబు నాకు సాకిలేట్ కావాలని, ఒక పిల్లగాడు పెన్ను కావాలని, ఒక పేపర్ కావాలని ఒకరు. మరి గటవంటికైన పానం వెళ్ళి పొంగ, మరి పిల్లల మీద ఎంత, పిల్లల మీద ఎంత, మరి ఎంత కొట్టుకొని వెళ్ళిపాయే పానం పొంగనే అవ్వో. ఈ గలుపు దేశం పరాయి దేశంలో ఎవరన్నా చనిపోతే వాళ్ళు చనిపోంగా,
వాళ్ళకు అవ్వాది కత్తది అయ్యాది కత్తది ఉన్న ఊరాది కత్తది మరి సోపతిగాళ్ళు అది కత్తరు కన్నా పిల్లలు చేసుకున్న వారి అది కత్తది అవ్వా ఓరి అవ్వ నేను పోత ఉన్నానాయవ్వా నేను పోత ఉన్నానయవ్వా మల్ల మల్ల రాని అవ్వా నాయవ్వా మల్ల రాని అవ్వా నయవ్వా నేను మందలియ నిన్ను రాని ఓయవ్వా మందలియ నేను రానే నయవ్వా ఎదిగిన పిల్లలుంటే గప్పట్ల మొన్న 2 సంవత్సరాల కింద కరోనా టైం లోపల ఇంటికాడ భార్య చచ్చిపోతే భర్తనేమో దుబాయ్ల భార్యనేమో ఇంటికాడ ఒకరు చూసేది లేదా ఒకళ్ళ బాధలు ఒకళ్ళకు తెలివ పాయరా అయ్య చేసుకున్న భర్త నాదా నాదా ఒకవేళ చేసుకున్నోడు దుబాయ్లో అనిపోతే ఇంకా కన్న పిల్లలు విడిచిపెట్టి అనిపోతే చిన్న పిల్లలను నేనెట్లా ఆదుకోవాలని అయ్యో మన బతుకులు మారేది ఎన్నడు మనం ఇంటికాడ ఉండేది ఎన్నడు తెలంగాణ లోపల ఏ ఇంటికాడ చూసిన ఏ ఊళ్ళో చూసినా మరి అటువంటి గలుపులో ఇంటికొక్కళ్ళు వాడకొక్కళ్ళు ఊరికెంతో మంది అవ్వా ఇంటికాడ వాళ్ళకేమైతుందో వీళ్ళకి తెలియదు వీళ్ళకేమైతుందో వాళ్ళకు తెలియదు అటువంటి ఒక పని చేసి వచ్చి దేవుడా భగవంతుని బుక్కెడు తిని పడిపోతే సగం నిరుద పొద్దుకు లేసి మళ్ళా పనికి వెళ్ళిపోవాలి చిన్న పిల్లలను ఇడిచిపెట్టి వస్తే చిన్న పిల్లలు పోయి పెద్ద పిల్లలు అవుతుర్రు సంకల్లో ఎత్తుకోలేదు ముద్దాడలేదు మరి పిల్లగాళ్ళను లాలించలేదు పాలించలేదు తండ్రి ప్రేమంటే పిల్లల కెరకలేదు పిల్లల ప్రేమంటే తండ్రి కెరకలేదురా హరే గల్పు జిందగీల మీద మన్నవాడా గల్పు జిందగీల మీద మన్నవాడా ఏమిరా తమ్ముడా హక్కలేదు అవ్వలేదు అన్నదమ్ములు లేరు తోడ పుట్టినోళ్ళు లేరు చుట్టాలు లేరు బంధువులు లేరు ఇంటెనకొళ్ళు లేరు ఇంటి ముంగటోళ్ళు లేరు వాళ్ళకేమైందో మనం చూడబోతలేము మనకేమైందో వాళ్ళు చూడబోతలేము జ్వరం వచ్చి పన్నగాని తిన్నవా బిడ్డ అని అడుగుటానికి ఉన్నదా మందలిచ్చుటానికి మనకు బంధువులు ఉన్నారా మందలిచ్చుటానికి మనకు బలగం ఉన్నదా అటువంటి కొండంత బలగాన్ని ఇడిచిపెట్టి కానరాని దేశంలో కట్టం ఎంత పడుతున్నావు సుఖం ఎంత పడుతున్నావు ఎవరు చూడవత్తుర్రు ఇంటికాడ ఉన్నోళ్ళు ఎంత బాధపడుతుర్రో మనం చూడొస్తున్నావా అయ్యో గలుపు జిందగీల మీద మన్నవాడా గలుపు జిందగీల మీద మన్నవాడా అయ్యో గలుపు జిందగీల మీద మన్నవాడా గలుపు జిందగీల మీద మన్నవాడా అయ్యో తలుసుకుంటే కార్యాలు వలుగుతాయి తలుచుకుంటే కార్యాలు వలుగుతాయి అయ్యో ఏడిస్తే దుఃఖమే పోయావా ఏడిస్తే దుఃఖం అవ్వా పోయావా అవ్వ నేను పోతున్ననే అవ్వ అక్క నేను పోతున్ననే అక్క సెల్లె నేను పోతున్ననే సెల్లె అన్నదమ్ములాల నేను పోతున్నా నేను ఇట్లా పోయి అట్లా సంపాదించి కత్తనని వచ్చి కానరాని దేశం లోపల కర్మ తక్కువగా మనిషి అని పోతే బిడ్డ మీ ఇంటికాడ ఉన్నోళ్ళు కోకలొర్రినట్టు ఒర్రుతరు అయ్యో ఎల్ల నువ్వు నాకు దొరకవే అయ్యా అయ్య నీ రూపు నాకు దొరకదే అయ్యా అయ్య నా రాత నీకు దొరకదే అయ్యా నీ నువ్వు మల్లెన్న అత్తవురా కొడుక నువ్వు మల్లెట్లా కనబడతావురా కొడుక నీ ముఖం నేనెట్లా చూడాలి నా ముఖం నువ్వెట్లా చూడాలి రా కొడుక అని వల వెల్లుకోన పొల పోసుకుంటా ఇంటికాడ ఏడ్చేటోళ్ళు ఏడుతారు తుడిచేటోళ్ళు తుడతారు వాళ్ళ కన్నీళ్ళు కళ్ళల్లో ఇనికిపోతాయి మరి వాళ్ళ రక్తం నేల పాలవుతుంది కండకాకుల పాలవుతుంది అని చచ్చిపోయిన శివం దేశంలోకి వెళ్ళి బయట పోయటానికి వీలు లేకపాయరా గలుపు కట్టాలు ఒక్కటి కాదు 2 కాదు అవ్వాల చెప్పుకుంటే తెల్లారబోదు పొద్దుకపోదు కడుపు పలిగిపోయేంత దుఃఖం ఉంటుంది అవ్వ అందరింళ్ళ సంతోషం ఉంటుందా అందరిళ్ళల్లో ఒకవేళ ఏమన్నవైతే వాళ్ళ దుఃఖం ఎట్లుంటుంది అలా జీవితాలు ఏమైతే పిల్లలేకైతే తల్లేకైతే తండ్రేకైతే ఇతడు
అన్నట్టు అటువంటి ఒక్క ఏనాడు చూసినవా పడుసు పిల్లగాడు చనిపోతే అటువంటి వాళ్ళ దుఃఖం ఎట్లుంటది అటువంటి చిన్న పిల్లలు పట్టుకొని భార్యల దుఃఖం వెళ్ళబోయాలి మరి గందుకే వనగా అరెరెరే గలుపు లోపల చనిపోయిన వారికి సరకాలు దొరకని మనున్న వారికి మోచాలు కలగని అటువంటి ఒక గలుపు కార్మికుల తరపున మన నోట ఏదొక్క పాట వాడినమయ్యా